లోక అధికారి అనేది ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ అధికారి పరిపాలన కింద ఈరోజు మనం. ఆ అధికారి నియమించింది ఎవరంటే కనుక దేవుడే నియమించాడు. దేవుడే నియమించాడు. అయితే మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే కనుక ఇప్పుడు ఎస్తేరు ఒక అధికారి కింద ఉంది. అధికారి భారీగా ఉంది. అధికారి భారీగా ఉన్నప్పుడు ఎస్తేరు ఏం చేసిందంటే కనుక రాజ్యం మీద తిరగబడే ప్రయత్నం చేయలేదు. యోధ జనం మీదకి వచ్చినది ఏంటంటే కనుక మరణ శాసనం. మొద్దుకాయ ఉరిశిక్ష పడితే కనుక యూదులందరూ కూడా చంపబడతారు. కానీ ఎస్తేరు ఏం చేయాలా? రాణి అయ్యుండి తనొక రాజ్యముగా యూదుల్ని ఏం చేయలేదంటే ప్రేరేపించాల. మొద్దుకై కూడా ఏం చేయలేదంటే కనుక యూదులు ఇదిగో మన మీదకి మరణ శాసనం రాబోతుంది, మనం ఈ రాజ్యం మీద దండెత్తుదాం, ఈ రాజ్యం మీద మనం తిరగబడాలి, మనం కూడా సైన్యాన్ని సిద్ధపాటు చేసుకుందాం అని మొద్దుకై కూడా ఏమీ పిలిపినవల. ఎస్తేరుకు ఒకటే మాట చెప్పాడు, నువ్వు రాజ్యమందిరములో ఉన్నా సుఖంగా పడుకున్నా తప్పించుకుంటాననుకుంటావేమో, తప్పించుకోలేవు. నీవు కూడా యూదురాలు అని తర్వాత తెలిసిపోతుంది. తర్వాత రాజు నిన్ను కూడా చంపేస్తాడు, జాగ్రత్త. నువ్వేం చేయాలంటే కనుక మాతో పాటు ప్రార్థించు. ఈ అధికారి చేసిన శాసనము కంటే మన దేవుని యొక్క అధికారం మనకి కావాలి. మన దేవుని యొక్క అధికారాన్ని మనం ఏం చేయాలంటే కనుక సంపాదించుకోవాలి. మన దేవుని అధికారాన్ని మనం సంపాదించుకుంటే కనుక ఈ రాజు శాసనాన్ని తప్పించుకోగలం అని ఎస్తేరుకు సలహా ఇచ్చాడు మొద్దుకాయ్. ఎస్తేరుకు సలహా ఇచ్చినప్పుడు ఎస్తేరు కూడా ఏం చేస్తుందంటే తన పనికత్తులతో సహా ఉపవాసం ఉండి ప్రార్థించండి. యూదులు ఉపవాసం ఉండి ప్రార్థించారు. వారి మీదకు వచ్చిన ఆ శాసనం అనేది వారి మీద నుండి దేవుడు తొలగించాడు. ఇప్పుడు దానియేలు పరిపాలనకు వచ్చిన తర్వాత చూస్తే కనుక దానియేలు కూడా ఒక అధికారి దగ్గరికి బానిసగా కొనుక్కోబడ్డాడు. ఎలాంటివి వచ్చినవి? అగ్నిగుండంలో పడేసే, సింహాల బోన్లో పడేసే శాసనాలు వచ్చినాయి. మరి దానియేలు ఏమన్నా రాజుకి వ్యతిరేకంగా రాజ్యాన్ని ఏమన్నా లేపాడా? జనాంగాన్ని ఏమన్నా లేపాడా? లేదు. దానియేలు కూడా పని చేయలేదు. దానియేలు కూడా అధికారుల మీద తిరగబడేలా చేయలే. దానియేలు చేసింది కూడా ఏంటంటే ఆ లోకంలో ఉన్న అధికారి మాటకనేదంటే అంటే నా దేవుని అధికారానికి నేను లోబడాలి, నా దేవుని అధికారానికి నేను తలవగ్గాలి, నా దేవుని అధికారానికి నేను తల ఉంచుతాను. దేవుడు నాకు ఉన్నాడు కదా, నీ ఈ అధికారితో నాకే పనేంటి? సింహాల బోన్లో వేసి తినివేస్తున్న పర్లా, అగ్నిలో పడవేసి మమ్మల్ని కాల్చేసిన పర్లా, ఈ రాజు మీదకి మేము తిరగబడటం కాదు. మేము చేయాల్సింది ఏంటంటే మా అధికారి అయిన దేవునికి మేము మొరపెట్టాలి. తర్వాత రోమా ప్రభుత్వం వచ్చింది. అపోస్తులు వచ్చారు. అపోస్తులకి ఎన్ని హింసలు పెట్టారు? సువార్త ప్రకటిస్తుంటే ప్రకటించొద్దు, జైల్లో తీసుకువెళ్ళేవారు, వేసేవారు, మళ్ళా బయటకు వచ్చేవారు. ఇదిగో సువార్తకు ఆటంకం చేస్తున్నారు, మనకి ఒక అధికారంగా మనం కూడుకోవాలి, మనకి కూడా కొన్ని చట్టాలు కావాలి, మనకు కూడా కొన్ని హక్కులు కావాలి. సంగమా, కొత్త నిబంధన సంగమా, మీరు కూడా మేలుకోండి. ఈ అధికారుల మీద మనం ఏం చేద్దామంటే తిరగబడదామని అపోస్తులు కూడా ఏం చేయలేదంటే ప్రేరేపించలే. రహస్యముగా వెళ్ళి ఏం చేశారంటే ప్రార్థించేవారు. జైల్లో పెట్టినా సరే ఏం చేసేవారంటే వాళ్ళు ప్రార్థించేవారు. కానీ నేడు ఈ బోధ అంతా కూడా ఏమైపోయిందంటే కనుక మారిపోయింది. బోధ మారిపోయిందంటే కనుక చాలామంది దేవుణ్ణి ఆలోచించట్లా, సొంత నిర్ణయాలు ఆలోచించటం వల్ల, సొంత ఆలోచనల చేత, అంటే బాధలు లేని ఒక అధికారి మాకు రావాలి, మమ్మల్ని పరిపాలించేవాడు ఒక మంచి క్రైస్తవుడై ఉండాలి, క్రైస్తవుడై ఉంటే కనుక క్రైస్తవులకు ఇబ్బంది ఉండదు. ఈ ధోరణిలో ఈ రోజున ఏం చేస్తున్నారంటే క్రైస్తవులు ఆలోచిస్తున్నారు. కానీ
ఆనాటి సమాజం చరిత్రను ఆలోచిస్తలా, క్రైస్తవ చరిత్రను ఆలోచిస్తలా, బైబిల్ని ఆలోచిస్తలా, అపోస్తులను ఆలోచించట్లా. ఆలోచించకపోవడం వల్ల ఈరోజు క్రైస్తవులు దేవునికి దూరం అయిపోతున్నారు, దేవునికి దూరంగా జీవిస్తున్నారు, దేవునికి దూరంగా జీవించాలనుకుంటున్నారు. అధికారి, లోకంలో ఉన్న అధికారి ఎలాంటి వాడైనా సరే ఆ అధికారిని దేవుడే నియమించాడు. ఎందుకు నియమించాడంటే కనుక, ఒకటి, నువ్వు దేవునికి దగ్గర అవుతావని, దేవునికి నువ్వు బాగా దగ్గర అవ్వాలని, దేవునికి మొరపెట్టాలని, ప్రతి వస్తున్న సమస్యకు దేవునితో నువ్వు పంచుకుంటావని, అలా పంచుకుంటున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేయాలని. అపోస్తులకి ఎన్నిసార్లు దేవుడు సహాయం చేయాల? సరసాల్లో వేశారు, సహాయం చేశారు. అనేక చోట్ల కొట్టారు, సహాయం చేశాడు. అపోస్తుల కార్యములంతా చూడండి. భక్తులకి ఎవరికి కూడా బాధలు అనేవి లేకుండా ఏమీ జీవించలేదు. కానీ నేడు స్వేచ్ఛ కావాలని కోరుకోవడం అనేది క్రైస్తవుల యొక్క దౌర్భాగ్యం, మన యొక్క దౌర్భాగ్యం. దేవుడు ఒక అధికారిని నియమించాడంటే కనుక ఆ అధికారి ఎలాంటి మొండోడైనా, ఎలాంటి క్రూరుడైనా దేవుడు నియమించాడంటే కనుక దాని ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలి, ఏమి తెలియచేయాలనుకుంటున్నాడు, దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు, లేదా దేవునికి మనం ఏం చేయాలి, ఈ లెక్కలు లేవు. మాకంటూ ఒక అధికారం కావాలి, మాకంటూ కొన్ని పార్టీలు కావాలి, మేమంటూ కొంత జనాన్ని చూపించుకోవాలి. ఈ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి న్యాయం ఉండవలసిన చోట దుర్మార్గతే జరుగును. దేవుడు చెప్పాడు, న్యాయం అనేది లేదు. న్యాయం ఎక్కడికో వెళ్ళిపోయింది, కనబడని చోటకి వెళ్ళిపోయింది.